చెట్టు దగ్గర కూర్చొని శరణ్య ఇలా అంటూ ఉంటుంది. దర్శన్ గారు, మీరు నాతో ఏదో చెప్పాలని నిన్న అన్నారు, కానీ చెప్పలేకపోయారు. ఏం చెప్పాలి అనుకున్నారు? చెప్పండి దర్శన్ గారు, ఇప్పుడు నాతో మీరు ఏమనుకున్నారో చెప్పండి అని అంటూ శరణ్య రోజ్ ఫ్లవర్ చెట్టుతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే బైక్ మీద దర్శన్ అక్కడికి వచ్చేస్తాడు. అక్కడ ఇంటి దగ్గర గేట్ బయట బైక్ ఆపి అలాగే నిలబడి లెటర్ చేతిలో పట్టుకొని చూస్తూ ఆలోచిస్తూ ఈ లెటర్ ఎలా ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు. ఒక చిన్న అబ్బాయి లెటర్ తీసుకొచ్చి శరణ్యకి ఇస్తాడు. అక్క ఇదిగో తీసుకో అక్క అంటే, ఏంట్రా ఇది అని అంటే, లవ్ లెటర్ అంటే, లవ్ లెటరా నువ్విస్తున్నావా అంటే, లేదక్క అదిగో అన్నిచ్చాడు అని అంటూ చెప్పగానే అప్పుడు శరణ్య పైకి లేచి అలా దర్శన్ వైపు చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక దర్శన్ నేను కాదు అన్నట్టుగా అలా తల ఊపేసి అక్కడ నుంచి పారిపోతాడు. ఇక శరణ్య ఆ లెటర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. మరి దర్శన్ సమీరా కోసం రాసిన లెటర్ అయ్యే ఉంటుందా? ఒకవేళ శరణ్య నేను అందులో సమీరాని లవ్ చేస్తున్నానని దర్శన్ రాస్తాడా? అదే చదివితే శరణ్య రియాక్షన్ ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఆ లెటర్ని శరణ్య చదువుతుందా లేదా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. చదివితే ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా నెక్స్ట్ రాబోయే ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.